వైఎస్ జగన్ను కలిసిన రైతులపై అసభ్య పదజాలంతో ట్రోలింగ్ సరికాదు అంటూ టీడీపీ తీరుపై నిప్పులు చెరిగారు అన్నదాతలు. తమపై 150 యూట్యూబ్ ఛానళ్ల ద్వారా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచే దుష్ప్రచారం కుట్ర అమలు జరుగుతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. న్యాయం చేయండి అని అడిగితే అభివృద్ధికి అడ్డంకులంటారా అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. రాజధానిలో భూములన్నింటినీ ఒకే ఘాటిన కట్టొద్దని, భూసేకరణ నుంచి ఉండవల్లిని మినహాయించాలని డిమాండ్ చేశారు. రాజధాని ముఖద్వారమైన ఉండవల్లి రైతులు తమపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీడ్ యాక్సిస్ రోడ్డు విషయంలో తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తామంతా నిజమైన రైతులమేనని వారు తమ పట్టాదారు పాసు పుస్తకాలు చేతపట్టుకుని ఆదివారం సీడ్ యాక్సిస్ రోడ్డుపై ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ శ్రేణులు దుష్ప్రచారం చేస్తున్న విధంగా తాము దోషులం, దుండగులం కాదని నినదించారు. ప్రతిపక్షంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చినప్పటి నుంచి రాజధానిలో నివాసముండే కొంతమంది టీడీపీ నాయకులు తమపై దుష్ప్రచారం చేయిస్తున్నారని ఉండవల్లి రైతులు ఆవేదన చెందారు. టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచే ఈ కుట్ర అమలవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 150 పైచిలుకు యూట్యూబ్ ఛానళ్లలో తమపై దుర్మార్గంగా దుష్ప్రచారం చేయటం చాలా బాధేస్తోందని వారు వాపోయారు. మమ్మల్ని రోడ్డు ఏనీయకుండా ఆపుతున్నారు, మీ వల్లే రాజధాని అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది అనేది కూడా ట్రోలింగ్లో వస్తా ఉన్నాయి. మేము ఆ జగన్ రెడ్డి గారు మాట్లాడింది ఆ యూట్యూబ్ బయటకు వచ్చినప్పుడు ఎంత బాధగా ఉంటుందండి. ఇవాళ సర్టిఫికేట్లను తీసుకొచ్చుకొని పొలాలు మాయే అని నిరూపించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పనికిరాని వాళ్ళు ఏం ఉద్దేశంతో అయితే ఇక్కడ చేస్తారో ఆ ఉద్దేశమే అసలు మొదలకే మోసం వచ్చింది. అట్లాంటి ట్రోలింగ్ గానా మళ్ళీ గానా మా రైతాంగానే, ఉండవల్లి రైతాంగాన్ని, పెనమాక రైతాంగాన్ని, ఇవ్వని భూములు ఏ రైతైనా సరే ఎక్కడైనా సరే ట్రోలింగ్ పెడితే మాత్రం మీకు తగిన శాస్తి మేము చేస్తాం. మాకు తెలిసిన ప్రతి ఒక్కరిని కూడా కలుస్తున్నాం రైతుల పరంగానే. ఇదంతా కూడా కొండవీటి వాక్కి సీడ్ యాక్సిస్ రోడ్డుకి మేము సహకరించాలని చాలామంది రైతులను కూడా మేము పోలింగ్కి ఇప్పించే ఏర్పాటు చేసాం. అందులో కొంతమందికి ప్లాట్లు కొడతా ఉన్నారు, అవి కొట్టలేదు. మరి ఇప్పుడు ఆ రైతులకు మేమేం సమాధానం చెప్పాలండి? ఇప్పుడు మేము అభివృద్ధికి సహకరించి మీకు తోడ్పాటుగా మేము ముందుకు నడుస్తుంటే మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి తెచ్చారు ఈరోజు సిఆర్డీ వాళ్ళు. ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో పంట పొలాలకు రాజధాని ప్రకటించక ముందే కోట్ల రూపాయల విలువ ఉందని అంటున్నారు రైతులు. తుళ్లూరులో 5 లక్షలు ఉంటే ఉండవల్లిలో అప్పట్లోనే ఎకరం విలువ కోట్ల రూపాయలు పలికిందని తెలిపారు. 4 పంటలు పండే భూములు ఎలా తీసుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈయన 1,00,000 ఎకరాలు తీసుకుంటానంటున్నాడు. ఇలా ఎయిర్పోర్ట్ అని ఇంకోటని 1,00,000 ఎకరాలకు సంబంధించినటువంటి హౌస్ ప్లాట్లు, 1,00,000 ఎకరాలకు సంబంధించినటువంటి కమర్షియల్ ప్లాట్లు ఇవన్నీ వస్తాయి. వస్తే వీటన్నిటిలో వచ్చి ఉండేవాళ్ళు ఎవరు? కన్స్ట్రక్షన్ కట్టిన తర్వాత దాంట్లో ఏమీ రాకపోతే నష్టం జరిగేది ఎవరికి? మాకే నష్టం జరుగుద్ది. కాబట్టి ఇష్టపడిన వాళ్ళు ఇచ్చుకోండి, మేమేం దాన్ని కాదనట్లేదు. మాకు నష్టం జరిగింది కాబట్టి, మాకు ఆ భయం ఉంది కాబట్టి మేము ఇవ్వను అనే మాట మాట్లాడుతున్నాం. మమ్మల్ని కేవలం ఇబ్బంది పెట్టడానికి వీళ్ళు ఇక్కడ రాజధాని పెడతారు అనిపిస్తుంది మాకు. మా సమాధుల మీద మీరు రోడ్డు వేసుకోమని నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కోరుతున్నాను. సమాధులు మమ్మల్ని చంపేసి మా శవాల మీద మీ రోడ్లు వేసుకోమని కోరుతున్నాను. మీ 6 ఎకరా మా పొలం మొత్తం కాజైతే మీ పిల్లల జిల్లా 60 మంది ఎలా బతకాలి? అసలు ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి త్యాగం చేయరు, నారాయణ గారు ఎటువంటి త్యాగం చేయరు. కేవలం ఉండవల్లి రైతులే త్యాగం చేయమని అడుగుతున్నారు. ఉండవల్లిలో 20 నుంచి 25 సెంట్ల విస్తీర్ణం ఉన్న పొలాల్లో ఒకేసారి 2-3 పంటలు పండిస్తున్నారు రైతులు. తుళ్లూరు, ఆ చుట్టుపక్కల వర్షం పడితేనే పంటలు పండుతాయి. తుళ్లూరు వారికి అక్కడి భూములు ఇవ్వటం వల్ల ఎటువంటి నష్టం లేదని, అయితే తమకు, తమ కుటుంబాలకు ఈ భూములే జీవనాధారమని, అందుకే భూసేకరణ నుంచి ఉండవల్లిని మినహాయించాలని రైతులు గట్టిగా పట్టుబడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.